వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హే ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నాను కోరుకుంటున్నాను. సో మరి ఈరోజు వీడియో అంటే యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ పిల్లల్ని అలా వదిలేసి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నానమాట. సో అక్కడ వీడియో వ్లాగ్ అనేది అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఓకేనా? సో ఫైనల్లీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. బట్ ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఇంకొక ఫ్రెండ్ వాళ్ళైతే కొంచెం లేట్గా వస్తానని చెప్పారు. సో వాళ్ళైతే అక్కడికే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేస్తామని చెప్పారు. సో మేమిద్దరం మూవ్ అవుతున్నాం. సో ఫైనల్లీ రీచ్ అనమాట, వచ్చేస్తున్నాం. ఎంత ఉందో వేవ్ చూస్తాను. ఇక్కడ ఉంది, బట్ ఇక్కడే చప్పలు అల్లే విచ్చిపోయి కలుపు. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేస్తున్నాం. పాపం ఇంకా మా ఫ్రెండ్ ఒకరు రాలేదు. సో వాళ్ళు వస్తే సవిత ఎవరు, సౌమ్య ఎవరు వస్తారు, వాళ్ళని పరిచయం చేపిస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాను బ్లాగ్. ఇంగే అంగే థర్డ్ ఫ్రెండ్ కూడా వచ్చేసింది, చూస్తారు. ఇక్కడ నిల్చుకొని వెల్కమ్. వీడియో యూట్యూబ్ హాయ్. వీళ్ళు సౌమ్య అవరు సారీ. సో మేమైతే కూర్చొని మంచిగా మాట్లాడుతూ ఉన్నాము, ఓకేనా? చూడు, మా ఫ్రెండ్ వచ్చినప్పటి నుంచి వచ్చి కాసేపు ఉండేసి ఏం చేస్తాను, ఫోన్ కాదు ఫోన్లో మాట్లాడుకునే ఉన్నాం. మా జట్లో వచ్చి మాట్లాడుతానే లేదు. బెజార్ అవుతుందా అవ్వాలా చెప్పండి మీరు? యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్ జోలద రొట్టి ఫేమస్ అనమాట. సో ఇక్కడ పెట్టి చేస్తూ ఉన్నారు, జస్ట్ చూస్తాం ఎలాగొస్తుంది ఏంటనేసి. అండ్ వాళ్ళ ఊర్లో ఫేమస్ ఇదే అంట. సో కొంచెం టీ తాగుతూ తను చేస్తుంది. సో అది షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. లెట్స్ సీ, అంటే వాళ్ళకి ఫేమస్ కదా అది. సో ఇది వచ్చేసి జోలద రొట్టి. సో ఇది ఫుల్ వీడియో వచ్చేసి నేను షార్ట్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి దాల్ అనమాట. సో సొప్పు పల్యం అనమాట, చాలా మంచిగా ఉంది. మేమైతే కట్ చేస్తూ ఉన్నాం, పాపం వాళ్ళు అయితే చేస్తూ ఉన్నారు. టైం అవుతుంది, పిల్లల్ని పిలుచుకొని రావాలి, మళ్ళీ కంటిన్యూ చేయాలి కదా. అక్కడ చూడండి వాళ్ళు చేసి 1 o'clock అయిందనమాట. సో మరి పిల్లల్ని పిలుచుకొని రావాలి కదా. సో మరి మేమందరం వెళ్ళి పిల్లల్ని పిలుచుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాం. అప్పుడు మళ్ళీ అక్కడ కంటిన్యూ చేస్తాం అనమాట, ఓకేనా? బట్ టైం ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే అంత ఫాస్ట్గా వెళ్తుంది. మాకు ఇంకా కాసేపు ఉండాలనిపిస్తుంది. సరే, నేను తర్వాత కంటిన్యూ. చూడండి పోతా ఉన్నాం, ఇదే గ్యాంగ్. గ్యాంగ్ ಎಲ್ಲಿದ್ದಾರೆ ಇನ್ನೊಬ್ರು? ಎತ್ಕೋ, 1 2 3 ಎತ್ಕೋ. ವಾವ್, లక్కీ ఓపెన్ చేసి అప్పుడే తినేసా. ఎలా నిన్గేనా రజ్జు? నాకే చమి, వాడు తినేస్తున్నాడు అనుకుందో. ಅಯ್ಯೋ, నాకు ఇచ్చేలేదంటా ఉన్నాడు. ಇವನಿಗೆ 2 ಆಯಿತು ಅಷ್ಟೇ, ನೊಂದಿದು ನನಗೆ ಕೂಡ నాకు ఇచ్చేలేదంట. చూడు ఎంత మోసం. వీడు ఇప్పుడు తినేసి వచ్చేసి మళ్ళీ నా చాక్లెట్
జోಳದ రొట్టి పల్లి అన్నీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ಪಲಾವ್. ಹಂಗ ನನಗೆ ಬಂದು ಕೊಟ್ಟಿಲ್ಲ, ಆದರೆ నైనా ನನಗೆ ಕೊಡಂದ್ರೆ ಆಮೇಲೆ ಕೊಟ್ಟಿರೋದು. వంటలు చేసుకొని ఇచ్చేసే దాంట్లో మేము బిజీ ఉన్నాము. బట్ ఇక్కడ చూసారంటే మా పిల్లలు ఏం బిజీ ఉన్నారో. జస్ట్ 1 సెకండ్. రే ఏం చేస్తా ఉన్నారు, ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ 3 ಜನ? ಇಲ್ಲಿ ನೋಡಿ, ఇక్కడ చూడండి. ఇప్పుడు భోజనం చేయాలా, మొత్తం మీరు క్లీన్ చేయాలా. వాచ్ కొడతాను ఇప్పుడు లక్కి. బాయిల్లి సాక్ ఇదనే, ఇది సిచ్యువేషన్. సో మరి ఇప్పుడైతే లంచ్ టైం కదా, కూర్చుని ఇస్తున్నాం. మంచిగా వంటలు అయితే ఉన్నాయి. ಮಾಡಿ చిల్లీ చట్నీ. సో ఇక్కడ చట్నీ చూడండి, దీనికి ఇది ఈ రొట్టికి ఇది తినಬೇಕಾ? మంచిగా భోజనం తినేసాం. కడుపు అయితే ఫుల్ అయిపోయింది. వద్దంటా ఉన్నా కూడా వీళ్ళైతే వినలేదు. ఆ రొట్టి ఎక్కువ వేసేసారు, పల్లెము, తర్వాత రైస్ అంటూ చాలా అంటే కూడా వేసేసారు. ఫుల్ అయిపోయింది. లేసే కావట్లేదు, కూర్చునే కావట్లేదు. సో ఫుల్ అయిపోయింది. వాళ్ళకు కూడా కదా, మీకు కూడానా? ఎక్కువైందా? జాస్తి అవుతా? జాస్తి అయిపోయింది. కడుపు ఫుల్ అయిపోయింది. చాలా తినేసాం, బాగా తినేసాం. రోహన్ వాళ్ళకి ఆటలాడేదానికి పోయింది, పిల్లోళ్ళకంటూ. అంతా వాళ్ళు చేసింది, వాళ్ళే కారణం కడుపు నిండిపోయేదానికి. అబ్బా. సో ఫైనల్గా మేము వచ్చిన తినిందైంది, వచ్చి టైం పాస్ అన్నీ చేసింది అయింది. సో మంచిగా ఇప్పుడు టైం అయితే అవుతుంది, పిల్లల్ని పిలుచుకొని రావాలా. సో మేమైతే అందరికీ బాయ్. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ అన్ని బాగుండింది, కొత్త టేస్ట్ ఉండింది. సో థ్యాంక్ యూ, బాయ్. సో నేను ఇంటికి వెళ్ళి కంటిన్యూ చేస్తాను అనమాట బ్లాగ్. బాయ్ చెప్పేయండి మా. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. మరి ఫ్రెండ్స్తో చాలా బాగుండింది. యాక్చువల్లీ టైం ఎంత తొందరగా వెళ్ళిపోయిందో మాకైతే తెలియట్లేదు. అండ్ ఇంకా ఉండాలని అయితే ఉండింది, బట్ పిల్లల్ని పిలుచుకొని వచ్చి టైం అయింది కాబట్టి సో వచ్చేసాం. తనైతే ఉండమనింది. యాక్చువల్లీ బాగుంటుంది, బట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీట్ అవుతే చాలా బాగుంటుంది. మాకైతే చాలా మంచిగా అనిపించింది. అబ్బా, ఒకవేళ మీకేమైనా ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, ఓకేనా? మరి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.